అక్షర పరబ్రహ్మ యోగం. ఏదైతే క్షరము కాదో అది అక్షరం. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది. సకల మునులు, ఋషులు, దేవతలు, పితృదేవతలు ఎవరైతే నాశనం లేని పరబ్రహ్మను అన్వేషిస్తున్నారో అదే అక్షర పరబ్రహ్మ. ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కల్పాంతకాలంలో పరబ్రహ్మలు లీనమై మరలా సృష్టించబడుతున్నారు. పరబ్రహ్మకు నాశనం లేదు, మళ్ళీ సృష్టించబడటం లేదు, కనుక అక్షరుడు అవుతున్నాడు. 28 శ్లోకాలు ఉండి అక్షర పరబ్రహ్మ యోగంలో 26 శ్లోకాలు కృష్ణుడు చెప్పినవైన 2 అర్జునుడు కృష్ణుని అడిగిన ప్రశ్నలు. అవే మొదటివి. అవేమిటో చూద్దాం. అర్జునువాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అది భూతంచ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. దీని అర్థం ఏమిటంటే, అసలు ఏది ధర్మం, ఏది దైవం, వీటి గురించి వివరంగా అడుగుతున్నాడు. అంటే బ్రహ్మం అంటే ఏమిటి, మనిషిలో ఇంకొకడు ఉన్నాడు, వాడు జీవాత్మ, మనస, అదేంటి, అలాగే అధిదైవం అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, వీటన్నిటి గురించి వివరంగా చెప్పమని అడుగుతున్నాడు అర్జునుడు. అంటే ఆయన అడుగుతున్నది స్పష్టంగా చెప్పాలంటే, బ్రహ్మం నాకు అర్థం కాలేదు, అది భూతం అంటే కొంచెం అర్థమవుతుంది, సకల చరాచర సృష్టిలో ఉన్నాడని అర్థమవుతుంది. అక్కడ కూడా మళ్ళీ ప్రాణశక్తిలో ఉన్నాడా, చలనశక్తిలో ఉన్నాడా, అంటే ప్రాణం ఉన్న జీవుల్లో మాత్రమేనా, రాళ్ళు రప్పలో లేడా, కొండలు వీటన్నిటిలో లేడా, బాగా చిరించగలిగే జీవుల్లో ఉన్నాడు అనుకున్నా చలనమే లేవని వృక్షాలు, లతలు ఉన్నాయి కదా, సరే పంచభూతాల్లో ఉన్నాడు అనుకుందాం, వాటిని అధీనం చేసుకోవాలని చూసే మనిషిలో ఉన్నాడా, ఇవన్నీ కలిపే ప్రకృతి అనుకున్నా ప్రకృతి మరి దాంట్లోనే హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా, వీటన్నిటిలో పరబ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి, పూజించాలి, ఇది మొదటి శ్లోకంలో అర్జునుడు అడుగుతున్న ప్రశ్నలు. అంటే హెచ్చు తగ్గులు లేని పరబ్రహ్మం ఏమిటి, దాని గురించి తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు. అలాగే రెండో శ్లోకంలో ఏమంటున్నాడంటే, అది యజ్ఞ కథం క్రోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయాస్నియాతాత్మవై. అది యజ్ఞ కథం క్రోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయేసి నియతాత్మవై. దీని అర్థం ఏంటంటే, ఈ దేహం అంటే ఏమిటి, పాంచభౌతికమైన దేహంలో దేవుడు ఉన్నాడు అనుకుంటే మళ్ళీ ఇంకో దేవుడి కోసం జపతపాలు ఎందుకు చేయాలి, మళ్ళీ మరణ సమయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి, విశ్వం మొత్తం విష్ణుమయం అయినప్పుడు ఏ పని చేసినా పూజ అయినప్పుడు విడిగా దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, శిల్పాలు, ప్రాణప్రతిష్ఠ, ఈ వ్యవస్థ అంతా, మంత్రతంత్రాలు, అర్చనలు, విశేషార్చనలు, పండగలు, ఊరేగింపులు, వీటన్నిటిలో ఏది ముఖ్యం, పోనీ అన్నీ ముఖ్యం అనుకున్నాం, మళ్ళీ మరణ సమయానికి ఎందుకు ప్రాధాన్యత, ఆ సమయంలో పరమాత్మని జీవుడు ఎలా గుర్తించగలడు, శరీరాన్ని వదిలే సమయంలో ఎంతో కొంత ప్రయాసం ఉంటుంది, ఎందుకంటే ఏదో అవస్థ పడుతూనే ఇదవుతాడు కాబట్టి, సరిగ్గా అదే సమయంలో పరమాత్మని ఎలా గుర్తించాలి, ఎలా తలుచుకోవాలి, అదే ముఖ్యం అనుకున్నప్పుడు భూమి మీద ఉన్నంతకాలం పూజలు, పుణ్యాలు అనే మాటలు ఎందుకు, పూజ, జపాలు, దానము, నిత్యానుష్ఠానం, వర్ణాశ్రమ ధర్మం శ్రద్ధగా అవలంబించాల్సిన అవసరం లేదు కదా, మొత్తం జీవితకాలం అన్నీ పక్కన పెట్టి కేవలం మరణ సమయంలో అప్పుడు మాత్రం తలుచుకుంటే సరిపోతుందిగా. ఇది అర్జునుడి ప్రశ్న. మరణాసన్న సమయంలో పోనీ ఆ సమయం ఎవరిది వాళ్ళది కూడా ప్రశ్నే కదా, పోనీ తెలిసే అవకాశం లేదు, పోనీ ఎలాగో తెలిసింది అనుకున్నా కూడా ప్రాణభయం మొదలవుతుంది తప్ప దైవచింతన రాదు. దీనికి కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడో వినాలంటే తర్వాత శ్లోకాలు తెలుసుకోవాలి.